ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ జనవరి నెల 6వ తేదీ మేము ప్రేమవందనములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కనికరము, కృపా కటాక్షము మనలను ఈ సంవత్సరపు మొదటి వారములో భరిస్తున్నది. ప్రభువుకు స్తోత్రం. ప్రియులారా, ఈ దినమందు దేవుని యొక్క హస్తం మీతో ఉంటుంది. ఆయనే మిమ్మలను నడిపిస్తాడు. ఆయనను నమ్మిన వారు ఎన్నటికీ చెయ్యి విడవబడరు. ఈ దినమందు ఆ దేవుని యొక్క కృపను మీరు చూడబోతున్నారు. సరే, పరిశుద్ధాత్మునితో అనుదినము పరిశుద్ధాత్మునితో మనం పయనము చేస్తున్నాము కదా. పరిశుద్ధాత్ముని యొక్క స్వరము, ఆయన నడిపింపేమిటి అని ఈ దినం మనం చూడబోతున్నాం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఆత్మ మన పక్షముగా ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక మాటను మీరు గమనించాలి. మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మీకు ప్రార్థించడం తెలుసు, నాకు ప్రార్థించడం తెలుసు. మీకు బాగా ప్రభువును స్తుతించడం తెలుసు. మీకు ఏ ఏ పరిస్థితులలో ఎలాగూ ప్రార్థించాలో తెలుసు. కానీ మన బలహీనమైన పరిస్థితులు, బలహీనత అంటే శరీర ప్రకారమైన బలహీనత కాదు, మన అంతరంగ పురుషునిలో ఆత్మలో ప్రాణములో కృంగిపోయిన సమయములలో ఒక భయంకరమైనటువంటి ఒక కృంగుదల మిమ్మల్ని తాకుతుంది. బాగా ప్రార్థిస్తున్నాను, అయితే ఈరోజు ప్రార్థన రాలేదు అని మీరు చెప్తారు కదా. ఆ పరిస్థితులలో మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్ముడా అని ఆయనను ఆనుకొని, ఈ పరిస్థితులలో నేను ఎలాగో ప్రార్థించాలయ్యా, ఏమని చెప్పి ప్రార్థించాలి? నేను నెగిటివ్గా ప్రార్థించాలా, పాజిటివ్గా ప్రార్థించాలా? లేదంటే నేను ప్రార్థించకుండా వదిలిపెట్టాలా? లేదంటే ఈ పోరాటములు నేను ఎదిరించి నిలబడాలా? ఏమీ అర్థం కాలేదంటున్నారు కదా. అదే మన బలహీనమైన పరిస్థితి. ఆ సమయములో మనమేం చెయ్యాలి? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆయన బలహీనతలలో మనకు సహాయము చేస్తున్నాడు. అలాగైతే యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడే అని మనము పిలిచి అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి. మీరు ఆయనను స్తుతించాలి, పొగడాలి. అప్పుడు ఆ అన్య భాష ఒక విజ్ఞాపనగా చేయబడుతుంది. మీలో నివసించుచున్న పరిశుద్ధాత్ముడు మీలో నుంచి ప్రార్థిస్తాడు. కొద్దిసేపట్లోనే అలా ప్రార్థించేటప్పుడు చూడండి, మీ అంతరంగములో, మీ తలంపులలో, మీ హృదయములో ఒక ధైర్యం పుట్టుతుంది. ఆమేన్. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా. ఖచ్చితంగా ఆ కృప మీకుంది. దానిని మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. అన్య భాషలలో దేవుణ్ణి పొగడి స్తుతించి ప్రభువును ఆరాధించి చూడండి. ప్రభువు మీకు మంచివాడుగా ఉంటాడు, చాలినవాడుగా ఉంటాడు. ప్రార్థించుదామా? మనం ఇప్పుడే ప్రార్థించుదాం ఆ కృప కొరకు. ఈ జనవరి నెల 6వ తేదీ ప్రభువు మీకు ఇచ్చేటువంటి ఆ కృపను మీరు పొందుకోనండి. తండ్రి, మీకు స్తోత్రం రాజా. మీ బిడ్డలతో మీరు మాట్లాడిన వాక్కుకై స్తోత్రం. తగిన సమయమందు ప్రభువా ఎలాగూ ప్రార్థించాలి, ప్రార్థించలేని పరిస్థితులు, స్తుతించలేని పరిస్థితులు, బైబిల్ చదవలేని పరిస్థితులు, అన్ని వైపుల నిందలు, అవమానములు అనుభవించేటువంటి సమయములలో అయ్యా, మీ బిడ్డలలో ఉన్నటువంటి అభిషేకమును మీరు ప్రజ్వలింపచేసి, మీ బిడ్డలను ప్రార్థింపచేసి సాతాను యొక్క తలను చితక త్రొక్కి మీ బిడ్డలకు జయమును ఇవ్వబోతున్నారు. అందుకొరకై స్తోత్రం. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. పిల్లల పిల్లలు తరతరము మీ సంతతిగా మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎంతో మంచివాడు ప్రభు, కృపగా మాట్లాడుతున్నాడు కదా. మిగిలిన వారికి అనేకులకు షేర్ చేశారనుకోండి, వారు మీలాగా బలపడతారు. హిందీ భాష మాట్లాడువారు ఒక రోజుకు ఎంతమందికి షేర్ చేస్తున్నారు? మీరు ఒకవేళ మీకు తమిళ్లో చాట్ చేయడానికి వీలు లేదంటే ఇంగ్లీష్లో చాట్ చేయండి. దానిని చూసేటప్పుడు మిమ్మల్ని తలంచి ప్రభువుని స్తుతిస్తాను. ఈరోజు మీరు పొందుకున్న అద్భుతములు కమెంట్ సెక్షన్లో పెట్టండి. గాడ్ బ్లెస్ అండి.
మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.